హాయ్ అండి, నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు కేసీకే ఛానల్. నేను మీ హారికాని. ఈరోజు మనం సాంబార్ చేసుకోబోతున్నాము. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కందిపప్పు 1.5 గ్లాస్ వేసుకున్నానండి, చిన్న గ్లాసు. నీట్గా కడుక్కున్నామండి కందిపప్పు. కడుక్కున్నాక 1.5 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. సాంబార్ కాబట్టి ఏం పర్వాలేదు, కొద్ది వాటర్ ఎక్కువైనా కూడా. పసుపు వేసుకుంటున్నాను, పసుపు ఒక చిటికెడు. టమాటాలు 2 అండి, పెద్ద పెద్దవి తీసుకున్నాను. చూసారుగా, ఆ టమాటాస్ అన్నీ వేసేద్దాము. వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసేయాలండి. మూత పెట్టేస్తాను. ఒక 2 or 3 విజిల్స్ వస్తే చాలు. చూసారుగా, విజిల్ కూడా వచ్చేసింది. ఇంక తర్వాత ఫ్లేమ్ తగ్గినాక కుక్కర్ మూత తీసేసి చూద్దామండి పప్పు ఉడికిందా లేదా. ఓకే, డన్, ఉడికిందండి. తర్వాత మనం పప్పు గుత్తితోనే స్మాష్ చేయొచ్చు. నాకైతే పప్పు గుత్తి కూడా అవసరం లేకుండా గేడుతోనే స్మాష్ చేసేసుకున్నానండి. బాగా ఉడికిపోయింది. తర్వాత దాంట్లోనే ధనియాల పొడి 1 స్పూను, తర్వాత సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నానండి. వేసుకొని బాగా గెరటితో మనం అవి రెండు కలిసిపోయేలాగా ఒకసారి గెరటితో తిప్పుకుందామండి. ఓకే, తిప్పుకుందా. చింతపండు నానబెట్టుకోవాలండి. చింతపండుని పిసుక్కొని బాగా ఆ చింతపండు గుజ్జుని మనం దీంట్లోకి యాడ్ చేసేద్దాము. మనం కందిపప్పు అది వేసినాక దాంట్లోకి యాడ్ చేసేద్దాము చింతపండు. ఓకే, అంతా టోటల్గా మొత్తం ఆ సాంబార్ అంతా మనం ఒక గిన్నెలోకి తీసుకొని అదే కుక్కర్లోనే మునక్కాయలు తరిగి పెట్టుకున్నవన్నీ చిన్న గ్లాస్ వేసుకొని కొంచెం ఉప్పు వేసి ఒక్క విజిల్ రాకముందే ఆపేద్దామండి. ఉడికిపోతాయి మునక్కాయలు తొందరగా, కాబట్టి ఓ విజిల్ రాకముందే ఆపేద్దాం. ఇంకా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేస్తామండి. ఆయిల్ 2 స్పూన్స్ వేసుకున్నాము. ఇంకా సాంబార్కి పోపు దినుసులు వేసి తిరగమాత పెట్టాలి కదా మనం. ఇంకా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలండి. తర్వాత పెద్దగా తరిగిన ఆనియన్స్ పెద్దగా తరిగిన వేసుకుంటారండి. నేను ఆనియన్స్ మధ్య మధ్యలో పంట కింద తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఊరికే సగానికి కోస్తానండి ఆనియన్స్ అంతే. నా పిల్లలు కూడా అట్లనే సగంకే అట్లనే తినేస్తారు ఇష్టంగా. కాబట్టి చూడండి, చూపిస్తున్నాం మీకు అదే పనిగా. ఆనియన్స్ మగ్గినాక వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచి అది వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫస్ట్లో వేస్తే మాడిపోతుంది. కరివేపాకు సాంబార్లో తింటుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంగువ వేసుకోవాలి. ఇంగువ సాంబార్లోకి చాలా బాగుంటుంది, టేస్ట్ పెంచుతుంది ఇంగువ. కారం 2 స్పూన్స్, మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. 2 స్పూన్స్ వేసుకొని బాగా కారం పచ్చివాసన పోయేంత వరకు మనము కలుపుతూ ఉండాలండి. మళ్ళీ మాడిపోయిన వాసన వస్తుంది కాబట్టి కారం పచ్చివాసన పోతే చాలు. తర్వాత ఈ సాంబార్ మొత్తం మన గిన్నెలోకి తీసుకున్నాం కదా, కందిపప్పు ఇవంతా వేసేసుకోవాలండి. వేసేసుకొని గెరెటితో అలా తిప్పుకోవాలి కొంతసేపు. చూస్తున్నారు కదా, అలా ఫైన్గా తిప్పుకుంటే మనం కారము అంతా దీంట్లో కలిసిపోతుంది సాంబార్లోకి. తర్వాత మనం కుక్కర్లో ఒక విజిల్ రాకముందే ఆపేసినాం కదండి, మునక్కాయలు తొందరగా ఉడికిపోతాయి. ప్లస్ దీంట్లోకి మెల్ట్ చేసేసుకుంటే ఈ సాంబార్లోకి మనం మునక్కాయలు వేసేసుకున్నాం అనుకోండి, అంతే తొందరగా కొంతసేపటికే సాంబార్ అయిపోతుంది. ఒక తెరలనిద్దామండి. సిమ్లో పెట్టేసి మూత మూయండి. హైలో పెట్టద్దండి, సిమ్లో పెట్టేసి ఉడికితే చాలు. ఫైనల్గా ఎంటీఆర్ సాంబార్ పొడి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము. బాగుంటుందండి స్మెల్ అది వేసుకుంటే సాంబారు. అది వేసుకొని ఒకసారి కలబెట్టుకుందామండి గెరటితో. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకుంటే అంతే, దించేసేయచ్చు. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మునక్కాయ సాంబార్ ఎంతమందో చాలా ఇష్టంగా తింటారండి. అది అందరికీ తెలిసిందే మునక్కాయ సాంబారు. కానీ నా స్టైల్లో చేసి చూడండి ఒకసారి, చాలా తొందరగా అయిపోతుంది. టైం సేవ్ అవుతుంది. బాగుంటుంది మునక్కాయ సాంబారు. మన తమిళనాడు సైడు ఎక్కువ ఇడ్లీ మునక్కాయ సాంబారు అది చాలా ఇష్టంగా తింటారు. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, ఇంకా అన్నం పప్పులోకైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కావాలంటే కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను చేస్తాను. ఓకే, మీకు ఈ మునక్కాయ సాంబార్ ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, మా కామెంట్స్ పెట్టండి. ఓకేనా అండి? ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.